షర్మిల ఒక రకంగా శాపగ్రస్తురాలు, రెండో రకంగా అదృష్టవంతురాలు. తను ఎవరిని ఎదిరించిందో వాళ్ళిద్దరూ ఓడిపోయారు. తన శాపమే తగిలిందా, తన ఆగ్రహమే తగిలిందా? ఇంతకుముందు ఎవరు వ్యతిరేకంగా, కేసీఆర్కి వ్యతిరేకంగా పాదయాత్రలు చేసింది, పార్టీ పెట్టింది. తను గెలవల, కాంగ్రెస్ గెలిచింది, కేసీఆర్ని ఓడించగలిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తను గెలవల, తన పార్టీ గెలవల, కానీ తన అన్నని ఓడించడంలో కీలకమైంది. షర్మిల ఇంపాక్ట్ అన్నటువంటిది ఓడి గెలిచినట్టు, అంటే తను ఓడి తన అన్న మీద గెలిచింది. అన్న తన ఆస్తిని తన నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెట్టుబడులతో వ్యాపారం పెట్టారు కాబట్టి అందులో సగం వాటా తను కోరుకుంటోంది. అయితే నామమాత్రపు వాటా ఇచ్చి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి, నడి రోడ్డును పెట్టాడు అన్నటువంటి ఆగ్రహం ఆమెది. దానికి సునీత ఇంపాక్ట్ తోడవడంతో పెద్ద ఎత్తున కథ నడిచింది. ఇప్పుడు షర్మిల తను గెలిచింది ఎక్కడ? తన అన్న మీద, అన్నని ఓడించడంలో. తను ఓడింది తన నియోజకవర్గంలో.